హలో 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 ఇప్పుడు ఒక పక్కన ఏది బెడ్స్ లేవని చెప్పి హాస్పిటల్ పోతుంటే ఎవరు జాయిన్ చేసుకోవట్లేదు అంటారు. తర్వాత గవర్నమెంట్ ఏమో 2,800 బెడ్స్ కాలు ఉన్నాయి, ఇంకా 1,100 ఉన్నాయని నిన్న స్టేట్మెంట్ ఇచ్చింది. మళ్ళా తర్వాత ఈ టీమ్స్ కూడా మీరు పోయిన తర్వాత నెక్స్ట్ డే నోటిఫికేషన్ చేసుకో అపాయింట్మెంట్ గురించి ఇంతవరకు లేదు. తర్వాత ఈ గందరగోళం తప్పుడు లెక్కలు ఉన్నాయి, ఏది కరోనా అని చెప్తే అది మీరు వచ్చిన తర్వాత 3,000 ప్రైవేట్ లో 3,000 ఏది పాజిటివ్ వచ్చిన వాళ్ళు అడ్రస్ లేదని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు. దీని మీద మీరేమంటారు? నేను అనేది అదే, రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసిండ్రు, పరిపాలన లేదు, పరిపాలన సంక్షోభం ఏర్పడ్డది. ఈ రాష్ట్రానికి యాక్టివ్ చీఫ్ మినిస్టర్ లేకపోవడం వల్ల పరిపాలన మొత్తం గాలికి పోయింది. కుటుంబ పెద్ద లేకపోతే కుటుంబం ఎట్లా గందరగోళానికి దారితీస్తుందో ఈ తెలంగాణ రాష్ట్రానికి యాక్టివ్ చీఫ్ మినిస్టర్ లేకపోవడం వల్ల పరిపాలన మొత్తం దెబ్బతిన్నది. పరిపాలన సంక్షోభం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిపాలన సంక్షోభానికి ఒక పులి స్టాప్ పెట్టాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు బయటికి రావాలి, మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, ఒక నిర్దిష్టమైన కార్యాచరణను ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి చేయనప్పుడు గవర్నర్ గారు ఆ బాధ్యతను తీసుకొని సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి నిర్దిష్టమైన డిమాండ్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ రాష్ట్రంలో యాక్టివ్ చీఫ్ మినిస్టర్ లేడు, ఇది స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. యాక్టివ్ చీఫ్ మినిస్టర్ లేనప్పుడు ఈ పరమానందే శిష్యులు లాంటి వీళ్ళందరూ ఎవరైతే మంత్రులు ఉన్నారో ఎవరు దోచింది వాడు చేస్తున్నాడు. అతని కంటే మించిన గనుడు ఆచరించ మల్లన్న అని ఎవరు దోచిన స్టేట్మెంట్ వాడు ఇచ్చేస్తుండు. కాబట్టి ఈ అంత గందరగోళ పరిస్థితికి పులి స్టాప్ పెట్టాలంటే గవర్నర్ గారన్నా యాక్టివ్ గా రావాలి, లేక ముఖ్యమంత్రి గారన్నా ఫామ్ హౌస్ వదిలి బయటకు వచ్చి ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాలి. ఇవాళ వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు మీడియా మిత్రుడు వార్త రాసిన అతని మీద కేసు పెట్టేది ఏంటండి? మీరు చెప్పండి, మీరు సమర్థిస్తారా? ఒక జర్నలిస్టు క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక వార్త రాసిండు, అతను ఖమ్మం జిల్లా నుంచి కిడ్నాప్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తేవాల్సిన అవసరం ఉందా? అతను ఏమైనా నేరస్తుడా? అతడేమైనా నేరం చేసి పారిపోయిన ఇదా? జర్నలిస్ట్ కదా. ఆ 41A నోటీస్ ఆయన ఇంటి దగ్గర ఇస్తే ఆయనే వస్తాడు కదా. తెల్లవారుజామున వాకింగ్ కు పోయిన కిడ్నాప్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లేపుకొచ్చి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పెట్టాల్సిన పరిస్థితులు వచ్చినాయంటే ఈ రాష్ట్రంలో ఏ రకమైన పరిపాలన జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. ఇది మంచిది కాదు ప్రజలకు. కాబట్టి పరిపాలన సంక్షోభానికి తెరబడాలంటే ముఖ్యమంత్రి గారు బయటికి వచ్చి ఒక స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఇవ్వనప్పుడు గవర్నర్ గారు ప్రథమ పౌరురాలుగా గవర్నర్ గారి మీద బాధ్యత ఉంది కాబట్టి కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ గవర్నర్ గారికి, కాబట్టి ఆవిడైనా ఒక స్పష్టతను ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ పోవడం కొత్త కాదు కదా, ఇంతకుముందు కూడా ఫామ్ హౌస్ కి వెళ్ళారు కదా చాలా సార్లు. అవును, అంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి వెళ్ళడం కొత్త కాదు, మనందరికీ తెలుసు. కానీ కేసీఆర్ గారు ఆరోగ్యం మీద పత్రికల కథనాలు రావడం కొత్త. ఆదాబ్ హైదరాబాద్ లో కేసీఆర్ గారికి కరోనా సోకిందని రాసింది. ఆంధ్రప్రభలో ఈరోజు కేసీఆర్ గారు 6 నెలల వరకు బయటకే రారు, అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ ద్వారానే పరిపాలన కొనసాగిస్తాడు. ట్రయల్ రన్ కూడా అయిపోయింది నిన్ననే. ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఉంటారు, ఎవరిని కూడా అక్కడికి రావద్దు. మంత్రులను కానీ, శాసనసభ్యులను కానీ, పార్లమెంట్ సభ్యులను కానీ, చీఫ్ సెక్రటరీని కానీ, డీజీపీని కానీ ఎవరిని కూడా ఫామ్ హౌస్ వైపు రావద్దని ఆదేశాలు ఇచ్చిండ్రు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయం హోదా ఫామ్ హౌస్ ఇచ్చిందని చెప్పి ఆంధ్రప్రభ పత్రికలో పెద్దగా రాసింది. అంటే మాకు విశ్వసనీయ సమాచారం అందిందని చెప్పి ఆంధ్రప్రభ పత్రికలో రాయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ కరోనా సంక్షోభం ప్రగతి భవన్ కు చేరింది. ప్రగతి భవన్ ని కరోనా ఒక సునామీ లాగా తగిలింది. అక్కడ ఉండే 30 మంది అధికారులకు కరోనా సోకింది అని చర్చ జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ వదిలేసి ఫామ్ హౌస్ లో వెళ్ళి ఉంటున్నారు. పోయిన నెల 20వ తారీఖు రోజు కనిపించిన ముఖ్యమంత్రి గారు దాదాపుగా 9-10 రోజులైంది, ఇప్పటి వరకు ఎవరికి కనిపించలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కనిపించకపోవడం, ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్ లో ఉండకుండా ఫామ్ హౌస్ లో వెళ్ళి ఉండడం, పత్రికలలో వారికి కరోనా సోకిందని ఆర్టికల్స్ రావడం, అదే విధంగా ముఖ్యమంత్రి గారు పరిపాలన అక్కడి నుంచే సాగిస్తారు, అక్కడే ఉంటారు, అక్కడ అన్ని
టెక్నికల్ గా సాంకేతిక పరమైన అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయని పత్రికలలో రాస్తుంది కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఆరోగ్య పరిస్థితుల మీద ప్రజల ఆందోళనతో ఉన్నారు. మీరందరూ కూడా చూస్తున్నారు సోషల్ మీడియాలో ట్రెండింగ్ వేర్ ఇస్ కేసీఆర్ అనేది ఎలా ట్రెండింగ్ జాతీయ స్థాయిలోనే మొదటి 10 స్థానాలను ఆక్రమించుకున్నది. ఇలాంటి అనుమానాలు ఎప్పుడు అపోహలు ఎప్పుడు ప్రజలకు రాలేదు. ఈ అనుమానాలను అపోహలను నివృత్తి చేసి ముఖ్యమంత్రి గారు ఎప్పటిలోగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. లాక్డౌన్ పెడుతున్నారా పెడతలేరా, ఒకవేళ లాక్డౌన్ పెడితే ఎన్ని రోజులు పెడుతున్నారు, లాక్డౌన్ పెట్టే క్రమంలో కరోనా బాధితులను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ వల్ల పరోక్షంగా ఎవరైతే ప్రజల మీద భారం పడుతుందో ఇబ్బంది అవుతుందో వాళ్ళని ఏ రకంగా ఆదుకుంటారో కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ అంశాలు ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చింది. సార్ కాంగ్రెస్ పార్టీ లాక్డౌన్ కోరుతుందా? ఏం శేఖర్, ఏం రాకేష్? మళ్ళీ లాక్డౌన్ పెట్టమని కాంగ్రెస్ పార్టీ కోరుతుందా? కాంగ్రెస్ పార్టీ లాక్డౌన్ పెట్టమనట్లేదు, వద్దనడం లేదు. అసలు వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం వివరించి లాక్డౌన్ పెడితే ప్రయోజనమా, లాక్డౌన్ పెట్టకపోతే ప్రయోజనమా, లేకపోతే గతంలో కేసీఆర్ గారు కొన్ని అపోహలు కల్పించి పారాసిటమాల్ వేసుకుంటే సరిపోద్ది, అసలు కరోనా రానే రాదు, 22 సెంటిగ్రేడ్ హీట్ వచ్చిన తర్వాత అసలు బతకనే బతకదని ఇలా రకరకాల గందరగోళమైన స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఎలా ఇచ్చిందో చివరికి ప్రగతి భవన్ కు కరోనా చేరుకోగానే ముఖ్యమంత్రి గారు పారిపోయింది. ఇవాళ ప్రగతి భవన్ లో ఉండే సిబ్బంది కరోనా వస్తే ముఖ్యమంత్రి గారు పోయి ఫామ్ హౌస్ లో దాచుకోవాల్సిన పరిస్థితి ఎట్లొచ్చింది? నేను అదే అంటున్నా, కురుక్షేత్రంలో యుద్ధం జరిగినప్పుడు సహచరులను కోల్పోయిన దుర్యోధనుడు పోయి మడుగులో దాచుకున్నాడు. చివరికి మడుగులో నుంచి కూడా బయటకు వచ్చింది అనుకోండి, అది వేరే సంగతి. ఇవాళ ముఖ్యమంత్రి గారు నిజంగానే కరోనాతో పెద్ద ప్రమాదం లేనప్పుడు, కరోనాతో మనం సహజీవనం చేయాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు మన అందరికీ భరోసా కలిగి ప్రగతి భవన్ నుండి పరిపాలనను చక్కదిద్దాల్సిన అవసరం ఉన్నది. ఆ పని చేయకుండా ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో ఎవరికి కనిపిస్తలేడు కాబట్టి ఇవన్నీ గందరగోళాలకు దారి తీసింది. హలో సార్, దిస్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి. చెప్పండి. మీరు అన్నారు అంటే కేసీఆర్ గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రితో పాటు ప్రతి ఒక్క పొలిటీషియన్ కి మీరు కరోనా టెస్ట్ చేయాలన్నారు. అసలు రాష్ట్రంలో కరోనా టెస్ట్లే జరగట్లేనప్పుడు ఆయనకే కరోనా వచ్చిందంటే ఇంకా టెస్ట్లు ఎక్కడ చేస్తారండి? నంబర్ 1. నంబర్ 2, సెక్షన్ 8 అనేది వైటల్ ఇన్స్టాలేషన్స్ మీరు అన్నట్టు ప్రజల భద్రతకు సంబంధించిన సెక్షన్ 8 ఉపయోగించవచ్చు. కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఏమంటున్నారంటే సెక్షన్ 8 అనేది కేవలం శాంతి భద్రతల విఘాతం కలిగినప్పుడు హైదరాబాద్ లో గానీ చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే ఎయిర్పోర్టు ఇతరత్ర వైటల్ ఇన్స్టాలేషన్స్ ఉన్న దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే గవర్నర్ దాన్ని ఉపయోగించాలని గతంలో ఆయన నొక్కి పలికాడు. ఎప్పుడు 2014 నుంచి 2019 మధ్య సమయంలో ఇదే సెక్షన్ 8 అమలు చేయాలన్నారు. బట్ ఇప్పుడు రెండు వాదనలు వినిపిస్తున్నారు. సెక్షన్ 8 కింద గవర్నర్ ఉపయోగించాల్సిన అధికారాలు అంటే సెక్షన్ 8 అనేది కంప్లీట్ గా నిజంగానే ఇప్పుడు శేఖర్ అడిగినట్టు గాని మీరు చెప్పినట్టు గాని 2 సందర్భాల్లో ఉపయోగించవచ్చు. ఒకటి, హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి వాటికి శాంతి భద్రతల విఘాతం కలిగితే, 2 ఇట్లాంటి ఎపిడమిక్స్ అనేటిది జరిగినప్పుడు. కానీ ఇవాళ సెక్రటేరియట్ విషయంలో దీన్ని ఎందుకు అంటే మీరు ఇంతకు ముందు ఎందుకు ప్రశ్నించలేకపోయినారు? సెక్రటేరియట్ కూల్చారు ఇవాళ పొద్దున్న నుంచి జరుగుతున్న విషయం, బట్ కూలుస్తారు అని హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఎందుకు ప్రశ్నించలేకపోయినారు? మీకు తెలుసో తెలియదో హైకోర్టులో కేసు వేసి 2 సంవత్సరాల నుంచి కేసు మీద కొట్లాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ జడ్జిమెంట్ లేదు, 2 జీవన్ రెడ్డి గారు వేసిండ్రు, రేవంత్ రెడ్డి వేసిండు, రజనీకాంత్ రెడ్డి వేసిండు, ఇంకా చాలా మంది వేసిండ్రు, విశ్వేశ్వరరావు గారు వేసిండ్రు, చాలా మంది. జీవన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ. మేము ఎవరో అవుట్ సైడ్ కాంగ్రెస్ కాదు. సో మేము చేయాల్సిన ప్రయత్నం చేసినాం, అప్పీల్ పోవాలనుకున్నాం. అర్ధరాత్రి ఇంత అత్యవసర పరిస్థితుల్లో అర్ధరాత్రి కూలగొట్టాల్సిన అవసరం అయితే లేదు కదా. ఈ రోజు హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వము ప్రయారిటీస్ ఏం పెట్టుకున్నది అనేది మీరు అర్థం చేసుకోండి. తర్వాత సెక్షన్ 8 అనేది పబ్లిక్ లైఫ్ ఇన్వాల్వ్ అయి ఉన్న దాని మీద మాట్లాడారు. మీకు ఒకసారి రీడౌట్ చేసి నేను వినిపిస్తాను, మీరు దీంట్లో అర్థం చేసుకోండి. మీరు ఎందుకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అండి, మీకు అది ఒకసారి చదివి వినిపిస్తాను. ఏపీ నేను మీకు చెప్తున్నది ఒకటే,
ఇక్కడ ప్రభుత్వము అందించాల్సిన పరిపాలనను అందించకుండా, ప్రజల యొక్క ప్రాధాన్యతలను గుర్తించకుండా, కేవలం ముఖ్యమంత్రి గారి పిచ్చి పరాకాష్ఠకి చేరుకొని ఆయన ప్రాధాన్యతలకు ప్రకారమే ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తుండు. ప్రజల యొక్క ప్రాణాలను ముఖ్యమంత్రి గారు లెక్క చేయడం లేదు. ఇవాళ ఆయన పిచ్చి, ఆయనకున్న వాస్తు పిచ్చిని ప్రజలకు రుద్దుతున్నాడు. కేసీఆర్ గారేమో కూలగొట్టే పని మీద ఉన్నాడు, కేటీఆర్ గారేమో ప్రారంభోత్సవాల పని మీద ఉన్నాడు. ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిండ్రు. నేను అదే చెప్తున్నా, ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి ప్రారంభోత్సవాల పిచ్చము కొడుకుకు పట్టింది, కూలగొట్టే పిచ్చము తండ్రికి పట్టింది. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ ద ఫంక్షన్ ద గవర్నర్ షెల్ ఆఫ్టర్ కన్సల్టింగ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే దీంట్లో మీకు ఇన్ పర్టికులర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నర్ అంటే సెక్షన్ 8 లో సబ్ క్లాస్ 2 నేను ఒకసారి చదివినిపిస్తాను మీకు. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నర్ షెల్ ఎక్స్టెండ్ టు మ్యాటర్స్ సచ్ యాజ్ లా అండ్ ఆర్డర్, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ సెక్యూరిటీ వైటల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అలొకేషన్ ఆఫ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇన్ ద కామన్ క్యాపిటల్ ఏరియా అనేది ఒకటి ఉన్నది. దానికంటే ముందు ఏముంది, ఆన్ అండ్ ఫ్రమ్ ద అపాయింటెడ్ డే ఫర్ ద పర్పస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద కామన్ క్యాపిటల్ ఏరియా ద గవర్నర్ షెల్ హ్యావ్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ లైఫ్. మీరు ఇక్కడ ఇది వినాలి. సెక్షన్ 8 లో సబ్ క్లాస్ 1 దీంట్లో క్లియర్ గా రాసింది, గవర్నర్ షెల్ హ్యావ్ స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ లైఫ్, లిబర్టీ అండ్ ప్రాపర్టీ ఆఫ్ దోస్ హూ రిసైడ్ ఇన్ సచ్ ఏరియా. అంటే సెక్యూరిటీలో మరి సెక్యూరిటీ ఆఫ్ లైఫ్ అనేది వాట్ ఈస్ ద డెఫినేషన్ అంటే ఎవరో వచ్చి కళ్ళల బాగులో కొడితేనే లైఫ్ కాదు కదా. ఈ రోజు ప్రజల ప్రాణాల థ్రెట్ ఉంది కదా, ప్రజల ప్రాణాలు పోతున్నాయి కదా. ఈ సందర్భంలో గవర్నర్ ప్రివేల్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాకుండా ప్రథమ పౌరుడు గవర్నర్ గారు కానీ రాష్ట్రంలో ఏ రాజ్యాంగ సంక్షోభం ఏర్పడ్డా సరైన దిశ నిర్దేశాన్ని అందించాల్సిన బాధ్యత గవర్నర్ గారి మీద ఉన్నది. ప్రభుత్వం విఫలం చెందినప్పుడు అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించైనా కూడా పరిపాలనను సరిదిద్దాల్సిన అవసరం గవర్నర్ గారి మీద ఉన్నది. ఈ రోజు మరి గవర్నర్ గారు పిలిచిన చీఫ్ సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హాజరు కాకపోవడం అనే దాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇది బాధ్యతారహితం కాదా? ఇంత బాధ్యతారహితంగా ఉన్న అధికారులను ఆ హోదాలలో కొనసాగిస్తే ప్రజలకు నష్టం జరుగుతుంది కదా. గవర్నర్ గారు తాను ఏదో వ్యక్తిగత పనుల కోసం పిలవలే. ఇవాళ కరోనా సంక్షోభము హైదరాబాద్ ను పట్టి అంటే విస్ఫోటనానికి సిద్ధంగా ఉంది. వైద్యం అందుతలేదు, ప్రభుత్వం అందిస్తలేదు, ప్రైవేట్ లో అడ్డగోలు వసూలు చేస్తారు, ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అని ఒక గందరగోళ పరిస్థితి, ఒక సంక్షోభం ఉన్నప్పుడు గవర్నర్ గారు పిలిస్తే గవర్నర్ గారికి వెళ్ళి వివరించాలి. మన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతికి వెళ్ళి వివరించిండు దేశంలో ఉన్న పరిస్థితులను. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్ళి గవర్నర్ గారికి వివరిస్తలేరు? రాష్ట్రంలో కరోనా సందర్భంగా కానీ ఇతర సందర్భంగా లాక్డౌన్ పెడుతున్నారా లేదా అనేది పూర్తి వివరాలు ముఖ్యమంత్రి గారు వెళ్ళి గవర్నర్ గారికి వివరించాలి. అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల వెళ్ళట్లేదా, లేకపోతే ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి యొక్క పాత్రను చిన్నది చేసి చూస్తున్నాడా, లేదా ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారికి మధ్యలో ఏదైనా వైరం నడుస్తున్నదా? ఇదేదైనా ఉండొచ్చు. దీని పట్ల మాకు పట్టింపు లేదు. ఇవాళ ప్రజలు చచ్చిపోతున్నారు. ప్రజల్ని ఎట్లా ఆదుకుంటారో మీడియా మిత్రులుగా మీరు సలహాలు ఇవ్వండి. ఇవాళ మీ తోటి జర్నలిస్టు చచ్చిపోయింది, తాగడానికి మంచిని ఒక్కొక్క తోటి జర్నలిస్టు చచ్చిపోయిందని చెబితే ఇంతవరకు ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. అదేవిధంగా చెస్ట్ హాస్పిటల్లో మీరు చూసిండ్రు, ప్రైవేట్ హాస్పిటల్లో మీరు చూసిండ్రు. ఇన్ని రకాల గందరగోళాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వము పరిపాలన లేదు, రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయింది. ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరు, మంత్రులు పుట్టకొకటి చెట్టుకొకటి తిరుగుతుండ్రు, మంత్రులకు ఏం చెప్పాలనో తెలుస్తలేదు, ఎవరిని దోషింది వాడు మాట్లాడుతుండ్రు, పరమానందే శిష్యులాగా తయారైపోయినరు. కాబట్టి ఇవాళ ఈ పరమానందే శిష్యులను పెట్టుకొని రాష్ట్రాన్ని ఎవరు పాలించాలి, ఎవరు ప్రజల్ని కాపాడాలా, ఇవన్నీ అడగాల్సిన అవసరం ఉంది కదా. గవర్నర్ గారు ఎందుకు సమీక్షిస్తలేరు? అవసరం అనుకుంటే గవర్నర్ గారైనా అఖిలపక్ష సమావేశం ఆల్ పార్టీ మీట్ పిలవమని ఉంది, బయట ఉన్న సంఘాలను పిలవమని ఉంది, సంఘాల నుంచి కూడా సలహాలు తీసుకోమని ఉంది గవర్నర్ గారిని. ఆమె విచక్షణ అధికారాన్ని ఉపయోగించండి. నాట్ ఓన్లీ సెక్షన్ 8, గవర్నర్ ఈజ్ హ్యావింగ్ ఎలాబొరేట్ పవర్స్. అంటే గవర్నర్ రూల్ కు డిమాండ్ చేస్తున్నారా? నేను గవర్నర్ రూల్ డిమాండ్ చేస్తలేను, ప్రజలకు పరిపాలన అందించమంటున్నా. అది ముఖ్యమంత్రి గారు పరిపాలన అందిస్తారా? ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం బాగలేక ఒకవేళ వైద్యం అందుకుంటుంటే ఇంకొకరికి అదనపు బాధ్యతలు ఇవ్వాలి. ఇవాళ కేటీఆర్ గారే ప్రగతి భవన్లో ఇతర శాఖలను కూడా సమీక్షిస్తుండు. ఒకవేళ ముఖ్యమంత్రి గారికి ఇష్టమైతే కేటీఆర్ గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇస్తారా, ఈటెల రాజేందర్కి ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్ ఇస్తారా? ఒకప్పుడు మీకు తెలుసు మరి చెన్నారెడ్డి గారు ఆరోగ్యం బాగాలేనప్పుడు అమెరికాకు వైద్య
సహాయాన్ని తీసుకెళ్లడానికి వెళ్ళినప్పుడు సమరసింహారెడ్డి గారికి ఇన్ఛార్జ్ చీఫ్ మినిస్టర్ బాధ్యతలు అప్పచెప్పిపోయిండు. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు బాగుంటేనేమో బయటికి వచ్చి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిపాలనను గాడిలో పెట్టి కరోనా వల్ల చచ్చిపోతున్న పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత, అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులకు ముక్కుతాడేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఏదైనా కారణాల చేత ముఖ్యమంత్రి గారు తన విధులు నిర్వర్తించలేనప్పుడు ఇతరులకు ఎవరికైనా హరీష్ రావు గారు లాంటి వాళ్ళకో ఎవరికో వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఇచ్చుకుంటాడో ఆయన ఇష్టం, అది ఆయన డిస్క్రిషన్. సో ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఆయన ఇచ్చుకొని అయినా బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ అన్న సరే ఇప్పుడు సెక్రటరియట్ కూల్చడం అనేది ఈ రోజు తీసుకున్న నిర్ణయం కాదు, ఎన్నికలకు ముందే ప్రజల మ్యాండేట్ ఇచ్చారు మాకు కాబట్టి సెక్రటరియట్ కూల్చేస్తాము అన్ని అనేది ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ చెప్పిన మాట గుర్తున్నట్టు. అంటే కేసీఆర్ గారికైనా ఎవరికైనా ప్రజలు ఇచ్చే తీర్పు ఒక మంచి పరిపాలన అందించడానికి. నాకు పిచ్చి ఉన్నది కదా కూలగొడతా అని, ఇవాళ ట్యాంక్ బండును దిగ్గొడతా అని, ఇట్లాంటి వాటికి ప్రజలు తీర్పు ఇయ్యరు. నువ్వు కస్టోడియన్ మాత్రమే, యజమానివి కాదు. నిన్నమన్న ఖర్చు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన వాటిని ముఖ్యమంత్రి గారు కూలగొడితే రేపు ఇంకొక పిచ్చోడు ఎవడన్నా వచ్చింది అనుకో, రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్, ప్రతి మండల ఆఫీసు, ప్రతి కలెక్టర్ ఆఫీసు, ప్రతి ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రభుత్వ బంగళాలు అన్ని కూడా నాకు ఏది నచ్చలేదు, అన్ని కూలగొడుతున్నా. మా ఫ్రెండ్ కాంట్రాక్టర్ అయ్యిండు, మొన్నటి వరకు జర్నలిస్ట్ ఉండి ఇప్పుడు కాంట్రాక్టర్ అయ్యి మొత్తం టెండర్లు ఆయనకి ఇస్తున్నాను అంటే ప్రజలు తీర్పిచ్చింది కాబట్టి ఇవన్నీ నేను చేస్తా అని అంటే చెల్లుద్దా? అట్లా కుదరదు. ప్రజలు ఇచ్చిన తీర్పుకి నువ్వు కాపలాదారు మాత్రమే, యజమానివి కాదు. దానికి ప్రజలు ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి, రాజ్యాంగం రాసుకున్నాం, ఈ పరిధిలో మాత్రమే పనులు చేయాలి అని. ఇప్పుడు జీతభత్యాలు ఇవ్వడానికి నిధులు లేవంటుంది ప్రభుత్వం, అవునా? ఇవాళ కరోనా పేషెంట్లకు ఉచితంగా సహాయం అందించడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవంటుంది. అంటే ఇవాళ జీతభత్యాలు ఇవ్వడానికి నిధులు లేవు, అప్పులు దొరుకుతలేవు, కనీసము వలస కార్మికులను వాళ్ళ గ్రామాలకు పంపించడానికి వసతులు ఏర్పాటు చేయలేనప్పుడు, ఆర్థిక సంక్షోభం రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నప్పుడు, ప్రతి నెల జీతాల కోసం బాండ్లు అమ్మి అప్పులు తెచ్చుకుంటున్న సందర్భంలో ఇవాళ సెక్రటేరియట్ బిల్డింగ్ అంత అత్యవసరం ఉందా? మింగడానికి మెతుకు లేదంటే మీసాలకు సంపెంగ నూనె తెచ్చుకున్నాడంటే వెంకటెవడో. ఇవాళ కేసీఆర్ వాస్తు పిచ్చిని రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్ది ఈ రకమైన పరిపాలన ఎట్లా ఒప్పుకుంటారు? ఇప్పుడు కూలగొడతాడు చారి గారు. కూల్చడం అనేది ఇల్లీగల్ అని కానీ 100% లీగాలిటీ కంటే కూడా ఇప్పుడు న్యాయబద్ధము, చట్టబద్ధము రెండు ఉంటాయి. అదే విధంగా నైతికత అనేది కూడా ఒకటి ఉంటాయి. ఇవాళ నైతికంగా కేసీఆర్ గారు వైఫల్యం చెందినరు. ఈ పరిస్థితుల వల్ల ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ప్రాధాన్యత పెట్టి ఆ నిధులను ప్రజలను వైద్యం అందించడానికి కేటాయించాల్సిన సందర్భంలో ఆయన పిచ్చి కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది దుర్మార్గమైన చర్య. ఈ దుర్మార్గమైన చర్యను అంతా కూడా మనందరం ఖండించాలి. చారి గారు మీకు ఇంకొక మాట చెప్పదలుచుకున్నా, అది హుసేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో ఉంది. గతంలో చట్టం వచ్చింది 2010లో ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని వచ్చింది. ఆ చట్టం ప్రకారము హుసేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాల పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏవి కట్టొద్దు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ప్రసాద్ ఐమాక్స్ కానీ, ఈట్ స్ట్రీట్ కానీ ఇవన్నీ కూడా కాంక్రీట్ స్ట్రక్చర్స్ కట్టలేదు. ఇవాళ సచివాలయం ఏదైతే కూలగొడుతుందో అది కూడా హుసేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా పరిధిలోకే వస్తుంది. ఇవి చట్టము అమలు చేయకంటే ముందు కట్టింది కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు ఇవి కూలగొట్టిన తర్వాత కొత్తవి కట్టడానికి అనుమతులు రావు. నేను ఇవాళ నీకు చెప్తున్న, రాసి పెట్టుకో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మళ్ళీ ఆదేశాలు ఇస్తుంది. మొత్తం కూలగొట్టినాక అక్కడ ఏం కట్టడానికి లేదు, చివరికి పార్కులు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సెక్రటేరియట్ మాత్రం అక్కడ కట్టలేడు. నువ్వు రాసి పెట్టుకో. కూలగొట్టడం వరకు కేసీఆర్ కు నువ్వు అన్నట్టు అధికారం ఇచ్చిందో ఇయ్యలేదో నాకు తెలియదు, కానీ కట్టడానికి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చినా, హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చినా, ఇంకెవడు ఇచ్చినా చక్కగా జైలుకు పోతాడు, ఊత లెక్క పెడతాడు. కాబట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పైన రెడీ కూర్చున్నది. కూలగొట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కూలగొట్టిన ఆయనకి ఇద్దరికి పెళ్లి అవుతుంది గ్యారెంటీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.